మరి తప్పు చేసిందెవరు? మా అన్న వదినల్ని చంపిందెవరు? మీ భర్తే. మీ భర్తే. నాలుగు చెక్ బుక్లు ఎక్కడున్నాయి? జాగ్రత్తగా ఆయన రూమ్ లో ఆయన దగ్గరే ఉన్నాయి. వెళ్ళి చెక్ బుక్ తీసుకురా, డబ్బులు నేను డ్రా చేసుకుని ఇస్తాను. అమ్మో, నాన్న గదిలోకి వెళ్ళి ఆయన దగ్గర నుంచి చెక్ బుక్ తీసుకురావడమా? నా వల్ల కాదు. ఆయన మూలపడినా మీరేమో అరే వాడు కష్టాల్లో ఉన్నాడే, ఒక 5-10 సర్దుదామని అనుకోరు. ఎక్కడ్రా? ఎక్కడ కుదురుతుంది? నీకు కుదరదు కాబట్టి నేనొచ్చాను. పర్వాలేదే, మూలికలు బాగానే పనిచేశాయి. ఎక్కడ పెట్టాడు ఈ ముసలోడు? నిద్రలేచారా? నమస్కారం నాన్నగారు. ఎందుకంత కోపం? కన్న తండ్రి కాళ్ళు చేతులు పడిపోయాయి, పక్షివాతం వచ్చిందని తెలిసి ఎలా రాకుండా ఉంటాను నాన్నగారు? ఒక్కసారి మిమ్మల్ని చూసి పరామర్శించిపోదామని వచ్చాను నాన్నగారు. ఎలా ఉంది? బాడీలో పార్ట్స్ ఏం పని చేయకపోతే ఇంకెలా ఉంటుందిలే. నోరు పడిపోయినా తిట్టడం ఆపవా? నువ్వు నన్ను చాలా తిడుతున్నావని నాకు తెలుసు, కానీ నీ మాట వినిపించడం లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక విషయానికి వస్తే నాకు అర్జెంటుగా ఖర్చులకు డబ్బులు కావాలి. ఇన్ని రోజులంటే నీ నోటికి భయపడి నేను రాలేదు. ఇప్పుడు నువ్వు నన్ను ఎలాగూ ఏమీ చేయలేవు కాబట్టి నీ చెక్ బుక్ తీసుకుపోదామని వచ్చాను. దీన్ని దుంపదేగా దొరికేసింది నాన్నగారు. వచ్చిన పని అయిపోయింది, వస్తాను.
ఆహా అన్నట్టు ఈ చెక్కు బుక్ తీసుకెళ్ళి నేనేం చేస్తానో చెప్పకపోతే అనవసరంగా నువ్వు టెన్షన్ పడతావు. అసలే ఆరోగ్యం బాగాలేని మనిషివి. ఈ చెక్కు బుక్తో నేనేం చేస్తానంటే బ్యాంకులో కోట్లున్నాయి, నా దగ్గర చెక్కు బుక్ ఉంది. ట్రయల్ రన్ కింద ముందుగా సింపుల్గా ఓ 10 lakhs డ్రా చేస్తా. ఒక్కసారి రుచి మరిగాక చేతులు ఖాళీగా ఉంటాయా ఏంటి? అవి అలా చెక్కులు మారుస్తూనే ఉంటాయి. అదన్నమాట మ్యాటర్. నీ ఆరోగ్యం జాగ్రత్త. జాగ్రత్త నానా, జాగ్రత్త. ఎరా అన్నయ్య, తీసుకొచ్చావా? మనం వెళ్ళడం తీసుకురాకపోవడమా? ఆయనేం అనలేదారా? ఓ చాలా అన్నాడు, ఏమీ అర్థం కాల. ఆయనకప్పుడు భయపడి ఇప్పుడు భయపడితే ఎలా అమ్మా? అది కాదురా. నువ్వుండమ్మా, మనం ధైర్యంగా ఏం చేయలేకపోతున్నాం. అన్నయ్య చేస్తున్నాడు కదా, చేయి నువ్వు. సరే చేసిస్తే చేయండి కానీ చెక్ బుక్ తెస్తే సరిపోతుందా? దాని మీద సంతకం ఎవరు పెడతారు? ఇంకెవరు పెడతారు? ఈ చిన్న జమీందారు. ఆయన సంతకం నువ్వెలా పెడతావురా? చెప్తా. ఇలా చూడండి. అదేంట్రా, అచ్చం నాన్న సంతకంలాగే పెట్టావు? మరేమనుకుంటున్నావు? హై స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద పెట్టి 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 అలా అలవాటైపోయింది. ఆ అలవాటు ఇలా ఉపయోగపడిందా? ఏదైనా ఫ్యూచర్లో ఉపయోగపడటానికి అలవాటవుతుందమ్మా. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు? త్వరగా బ్యాంక్ వెళ్ళన్నయ్యా. నీకంటే నాకే తొందరగా ఉంది. అమ్మా, బ్యాంక్ వెళ్ళి అమౌంట్ డ్రా చేసుకుని వస్తాను. వస్తావుగా? రాకపోయినా అమ్మకి నీకు ఇందులోంచి పట్టుకో, సగం పంపిస్తాలే. త్వరగా పంపరా, షాపింగ్ చేసి చాలా రోజులైంది. అమ్మా అమ్మా, వస్తామ్మా, వస్తా, బాయ్. చివరికి ఎంత కర్మ పట్టిందే. మన డబ్బు మనమే దొంగతనం చేయాల్సొస్తుంది. ఏదో ఒక పని అవుతుందిగా అమ్మా, అది చాలు. ఆయన్ని గౌరవంగా అడిగితే ఇవ్వనప్పుడు మనమేం చేస్తాం? అది నిజమేలే. ఆయన బావుంటే అన్నీ బావుండేవి, అందరం బావుండేవాళ్ళం. సరే, త్వరగా రెడీ అవ్వమ్మా. ఎక్కడికే? ఎక్కడికేంటమ్మా, షాపింగ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. డబ్బులు రాగానే బయలుదేరదాం. రానివ్వు. వెళ్ళింది ఎవరనుకుంటున్నావు? అన్నయ్య. ఖచ్చితంగా అమౌంట్ డ్రా చేసుకుని వస్తాడు. పద పద, రెడీ అవుదాం, రా. పద. ఆయనకి బాగాలేదన్న దగ్గర్నుంచి దగ్గరుండి చూసుకోవడం, ఆయనకి సపర్యలు చేయడం, ఇది ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తోంది. చెప్తా దీని సంగతి.
నీ మీద పగ తీరాలంటే ఇది సరిపోదే, ఇంకేదో చెయ్యాలి. ఇది కరెక్ట్గా వర్కౌట్ అవుద్దే. ఏం నాటకాలాడారే? మా ఇంట్లోకొచ్చి మాకే విలువ లేకుండా చేశారు కదే. నీకీ శాస్తి జరగాల్సిందే. నమస్కారం మేనేజర్ గారు. నమస్తే, చెప్పండి. నా పేరు పశుపతి, జమీందారు హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయిని. అయ్యో, రండి రండి, కూర్చోండి. కూర్చునే టైం లేదండి. అవతల ప్రాణం మా కోసం ఎదురు చూస్తూ ఉంది. అర్జెంటుగా మేము వెళ్ళాలండి. ఏమైందండి? మా నాన్నగారికి చాలా సీరియస్గా ఉందండి. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. అవునా? ఏమైందండి? తెలీదండి. మా బావగారు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నారు. అర్జెంటుగా ఆపరేషన్ చేయించి బతికించుకోవాలి. ఆపరేషన్కి 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. త్వరగా అమౌంట్ అరేంజ్ చేయండి సార్. చెక్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సార్. హలో లక్ష్మణ్, మన హరిశ్చంద్ర ప్రసాద్ గారి అకౌంట్ నుంచి ఓ 10 లక్షలు రెడీ చేసి తీసుకురా. త్వరగా తెప్పించండి సార్. ఆ డబ్బులు కడితే గాని ఆపరేషన్ చేయరు. అదేంటండి, జమీందారు గారికి 10 లక్షలు పెద్ద అమౌంటా? దాని గురించి ఆపరేషన్ ఎందుకు చేయరు? అంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి కదా సార్. మా నాన్నగారికి ఎలా ఉందో ఏంటో, త్వరగా మమ్మల్ని పంపించండి సార్. అవునవును, వచ్చేటప్పుడు మా బావగారు చాలా దీనంగా చూశారు. త్వరగా వెళ్ళి ఆయన్ని కాపాడుకోవాలి. సార్, అన్నీ పెద్ద నోట్లు ఇవ్వమనండి సార్. కొంచెం తీసుకెళ్ళడానికి కష్టమవుతుంది సార్. ఏ నోట్లయితే ఏమిటండి, అన్ని హాస్పిటల్లో కట్టేవేగా. అవుననుకోండి, కాకపోతే కాస్త దూరం కదా, అంత బరువెందుకు అని. ఓకేనండి. ఏంటి సార్, ఈ క్యాషియర్ ఇంకా రాలేదు? వచ్చేస్తాడండి, జస్ట్ వెయిట్ చేయండి. మా బాధ మీకు అర్థం కావటం లేదు సార్. మేము త్వరగా వెళ్ళాలి.
లేదంటే మా నాన్నగారిని. ఊరుకోలుడు, బావగారికి ఏం కాదు, క్యాష్ వచ్చేస్తుందిలే. ఏంటి సార్ అలా చూస్తున్నారు? సిగ్నేచర్ కొంచెం డిఫరెంట్గా ఉందండి. అంటే అది హాస్పిటల్ బెడ్ మీద ఉండి పెట్టడం కదా? అదేనండి, ఒంట్లో బాగుండని మనిషి కదా, అందుకే సరిగా పెట్టుండరు. ఓకేనండి, అమౌంట్ అడిగి చేసి తీసుకొస్తాను. మీరు కూర్చోండి. త్వరగా రండి సార్, త్వరగా రండి. అలాగేనండి. అమ్మయ్యా, మేనేజర్కి డౌట్ రాకుండా బాగా మేనేజ్ చేశాం మామ. ఆ 10 లక్షలు వస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి మామ. అవునలుడు, 10 లక్షలంటే మామూలు విషయమా మన పరిస్థితికి? తొందరపడి 10 రాశాను మామ. ఒక 25 రాసుంటే పోయిండేది మామ. నిజమే అల్లుడు, మనకి ముందే ఐడియా రాలేదేంటి? సరే, ఈ పూటగలా గాని రేపు చూద్దాం. హలో హలో సత్య గారు, నేనండి బ్యాంక్ మేనేజర్ రామారావుని. చెప్పండి సార్. సార్కేంటి హాస్పిటల్లో సీరియస్గా ఉందంట? హాస్పిటల్లోనా? లేదే, ఆయన ఆరోగ్యం బాలేదు. కానీ సార్ ఇంట్లోనే ఉన్నారు. అవునా? మరి సార్కు సీరియస్గా ఉందని చెప్పి వాళ్ళ అబ్బాయి ఇచ్చాడు. అర్జెంటుగా హాస్పిటల్ అమౌంట్ కడితేనే కానీ ఆపరేషన్ చేయరని చెప్తున్నారు. సార్, అతను అలాగే చెప్తాడు. నిజానికి అతన్ని ఇంట్లోంచి బయటికి పంపించేసి చాలా రోజులవుతోంది. చెక్ కూడా సారిచ్చుండరు. ఆయన ఇచ్చే స్థితిలో కూడా లేరండి. అంటే నన్నే చీట్ చేద్దాము అనుకున్నారన్నమాట. పోలీసులు పిలిపించి ఇద్దరిని అరెస్ట్ చేసి లోపలేయిస్తాను. సార్ ప్లీజ్ ఆ పని మాత్రం చేయొద్దు. మీరు అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా హరిశ్చంద్ర ప్రసాద్ గారి పరువు పోతుంది. అలా అని అలాంటి చీటర్స్ వదిలేస్తే ఎలా సార్? సార్ మొహం చూసి వదిలేయండి. అతను చేసే పనులకి ఇప్పటికే సార్ అల్లాడిపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు అతను అరెస్ట్ అయితే ఆ అవమానం సార్కే కదండి. ఓకే సార్, మీరింతగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళని పోలీసులకు పట్టివ్వకుండా వదిలేస్తాను. బట్ గట్టిగా వార్నింగ్ మాత్రం ఇస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ సార్. అల్లుడు, ఏసీలో కూడా టెన్షన్తో చెమటలు పట్టేస్తున్నాయిగా. టెన్షనే ఉంది మావా, మనకి మన డబ్బులు వచ్చేస్తున్నాయి కదా. టెన్షన్ కాక మరేంటి అల్లుడు, 10 లక్షల రూపాయలు ఒకసారి చేతికి వస్తున్నాయంటే టెన్షన్ కాదు. నేను తట్టుకోలేకపోతున్నాను గానీ డబ్బులు చేతికి రాగానే అలా బారికెళ్ళి ఓ 4 బీర్లు లాగేయాలి. బీరుకొచ్చిందా బాధ? బీర్లేంటి మావా, ఇంట్లో బారే ఓపెన్ చేద్దాం. మేనేజర్ గారేంటి అలా చూస్తున్నాడు? ఈ అమౌంట్ తక్కువ రాసి ఎవరు ఫీల్ అవుతున్నాడా ఏంటి? ఊరుకోమావా. ఏంటి మేనేజర్ గారు, నాన్నగారికి సీరియస్గా ఉందని చెప్పినా ఇంత లేట్ చేస్తే ఎలా? త్వరగా డబ్బు తెప్పించండి.
ఏమండి అక్కడ హాస్పిటల్లో డబ్బులు ఇలా కడితే గానీ అలా ఆపరేషన్ చేయాలంటున్నారు. ఇలాంటి టైంలో కూడా ఆలస్యం చేస్తే ఎలా మేనేజర్ గారు? అలా చూస్తారేంటండి? త్వరగా క్యాష్ తెప్పించండి. ముందు మీ ఇద్దరు లేవండి. అదేంటండి అలా అనేశారు? మర్యాదగా బయటకు వెళ్ళండి. డబ్బులు ఇవ్వకుండా బయలుదేరమంటారేంటండి? షటప్ అండ్ గెటప్. వాణ్ణి దెబ్బ కొట్టడానికి ఇదే మంచి టైం. ఐడియా బాగానే ఉంది, కానీ దాని దగ్గర ఉన్న డబ్బు కొట్టేసేదెలా? అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావమ్మా. ఇది వాణ్ణి ఇంట్లోంచి పంపించడానికి మంచి అవకాశం. సప్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.